కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో అగ్రవర్ణాలదే పెత్తనమని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ అభ్యర్థి జయరాములు. మున్సిపల్ కమిషనర్గా ఉన్నత ఉద్యోగం చేస్తూ సేవ చేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. టీడీపీలో టికెట్ దక్కకపోవడంతో జయరాములు బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. బద్వేల్ అభివృద్ధి కోసం చంద్రబాబు ఇచ్చిన 37 హామీలను నమ్మి వైసీపీ నుంచి టీడీపీలో చేరానన్నారు. ఇక జాతీయతా భావాలున్న బీజేపీ నుంచి పోటీ చేస్తున్నానని తెలిపారు. బద్వేలు ప్రజలు తనను ఆదరిస్తారంటున్న జయరాములతో మా ప్రతినిధి ఆర్ఎస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. కడప జిల్లా ఈ బద్వేల్ ఎస్సీ నియోజకవర్గంలో రిజర్వ్ నియోజకవర్గంలో ప్రధానంగా ఇక్కడ రాజకీయాలు నడిపిస్తున్నది అగ్రవర్ణాలే. అయితే ఎస్సీలు పోటీ చేస్తున్నప్పుడు కూడా రాజకీయాలు మొత్తం కూడా అగ్రవర్ణాల చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం ఒకసారి చూసినట్టయితే మొన్నటిదాకా ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే జయరాములు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. అంతకుముందు ఆయన 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన పరిస్థితి. ఆ తర్వాత వైసీపీతో విభజించి అధికార టీడీపీలో చేరారు. అయితే మొన్న టికెట్ రాకపోవడంతో ఆయన ఇప్పుడు బీజేపీ తరఫున అభ్యర్థిగా నామినేషన్ వేసి బరిలో ఉన్నారు. ఆయన విషయాలు తెలుసుకుందాను. సార్ మీరు చెప్పండి, వైసీపీలో ఉన్నారు, తర్వాత అధికార పార్టీకి వచ్చారు, అక్కడ మీకు అవమానం జరిగింది, ఇప్పుడు బీజేపీకి రావడానికి కారణం ఏంటి? సార్ నేను 2014లో పులివెందుల మున్సిపల్ కమిషనర్కి పనిచేశాను. అనతి కొద్ది కాలంలోనే మంచి సర్వీస్ మైండ్ అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు నాకు టికెట్ ఇచ్చి గెలిపించడం జరిగింది. 10,000 పైన మెజార్టీ కూడా వచ్చింది. తర్వాత 2 సంవత్సరాలు అజ్ఞాతవాసం గడిపాం. ఎందుకంటే డెవలప్మెంట్ లేదు, ఏ పని చేసుకునేదానికి అవకాశం లేదు. మళ్ళీ ప్రజల్లోకి పోవాలి, ఏ రకంగా పోవాలి, ఎట్ల ముఖం ఎత్తుకొని పోవాలి అనే ఉద్దేశంతో సంక్షేమం అభివృద్ధి అని ఆయన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పే మీదట ఒక 400 కోట్లకు మీకు మీ నియోజకవర్గం డెవలప్మెంట్కి ఇస్తానని చెప్పి లిఖితపూర్వకమైనటువంటి 28 హామీలు ఇచ్చారు. ఆ 28 హామీలు ఇవ్వటం కారణంగా నేను పార్టీలో చేరాను. అందులో ప్రధానమైనది సోమశిల వెనక జలాలు, 1 టీఎంసీ నీరు మా నియోజకవర్గానికి ఇచ్చే విధంగా ఒకటి బద్వేల్ పూర్వమిల్ల రోడ్డు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా అది సింగిల్ రోడ్డు, నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరిగినాయి. ఆ దారిని పోవాలంటేనే భయపడేది. ఆ మాదిరిగా ఉన్న రోడ్డును డబుల్ రోడ్డుగా ఇచ్చారు. ఈవెన్ జర్నలిస్ట్ కాలనీ అని చెప్పేసి కూడా అడిగాం, అది కూడా టోటల్ ఫెయిల్యూర్. 28 హామీలలో ఒక 11 హామీలు మాత్రమే నెరవేర్చారు, మిగతా అన్నీ జరగల. ఇంత మోసం చేసినప్పుడు ఇంకా మనం ఆ పార్టీలో ఉండాల్సిన అవసరం ఉంది. ఈ అన్ని కారణాల వల్ల నేను భారతీయ జనతా పార్టీ, ఇది మన పార్టీ, దేశాన్ని కాపాడగలిగే పార్టీ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీలో చేరాను. మీరు భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ పోటీ చేస్తున్నారు, బద్వేల్ కాన్స్టిట్యూన్సీలో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ మీరు అంటే అగ్రవర్ణాలు పెద్దమైనప్పుడు 2 పార్టీల ప్రాంతీయ పార్టీలకు సంబంధించి కూడా ఇక్కడ బలంగా ఉన్న నేపథ్యంలో మీరు బీజేపీని బద్వేల్ కాన్స్టిట్యూన్సీలో ఎలా ముందుకు తీసుకుపోతారు? నాకు నాయకులు అవసరం లేదు సార్. నాయకత్వం అంటే కేవలం రెడ్లు తప్ప ఇంకా వేరే లేదు. రెడ్ల పెత్తనం నాకు అవసరం లేదు. ఇక్కడ ప్రజల మనసులో ఉన్నాను నేను. ఇప్పుడు రేపు బలంగా డబ్బులు ఇవ్వబోతున్నారు, 25 కోట్లు అప్పుడే డంప్ చేశారని చెప్పేసి కూడా తెలిసింది. ప్రజలు 2 దగ్గరలో తీసుకుంటారు, నాకు ఓటేస్తారు, గట్టి నమ్మకం ఉంది నాకు. ఇది జయరాములు గారు చెప్తున్నది. అగ్రవర్ణాల పెత్తనం సహించలేక పార్టీ నేను బీజేపీలో చేరాల్సి వస్తుంది. బీజేపీ ఎందుకంటే వ్యక్తిగా గౌరవించే పార్టీ బీజేపీ. నేను గతంలో కూడా పనిచేశాను, ప్రభుత్వ ఉద్యోగం 37 సంవత్సరాలు పనిచేసిన తర్వాత సర్వీస్ చేయాలా, సేవ చేయాల ఉద్దేశంతో వైసీపీ నుంచి గెలిచాను. అదైతే అక్కడున్న అక్కడ తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో టీడీపీకి వచ్చిన సంక్షేమం కోసం అభివృద్ధి చేయాలని కాన్స్టిట్యూన్సీ. అయితే ముఖ్యమంత్రి కూడా తను ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు దేశాన్ని రక్షించే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలుస్తుందన్న ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 2 ప్రాంతీయ పార్టీలు కూడా ధనబలం అంగబలంతో గెలాలని ప్రయత్నం చేస్తుంది. ఈ కాన్స్టిట్యూన్సీ సంబంధించి మొత్తం అన్ని గ్రామాల్లో కూడా నాకు సంబంధించిన వర్గాలు ఉన్నారు, నా బంధుత్వం ఉంది, నాకు సామాజిక వర్గం మద్దతు ఉంది కాబట్టి ఖచ్చితంగా బద్వేల్ కాన్స్టిట్యూన్సీ నుంచి బీజేపీ అభ్యర్థిగా దాన్ని గెలుస్తానని చెప్పి జయరాములు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వరుమమేళ నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాసంతో ఆర్ఎస్ రెడ్డి, 99 టీవీ కడప. For more updates, please subscribe 99 TV Telugu.